ప్రియమైన సోదరి సోదరులారా, 42వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. లోకములో అనేక రకమైనటువంటి ఆశలు మనకుంటాయి. చిన్నపిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు మనం ఆలోచన చేస్తున్నప్పుడు అది విశ్వాసుల్లో కావచ్చు, అవిశ్వాసుల్లో కావచ్చు, రకరకాల ఆశలు ఉంటాయి. చిన్నపిల్లలు చూసినప్పుడు వాడికి చికెన్ బిర్యానీ కంటే ఏం తినాలనిపించింది చెప్పండి? వాడికి మంచి చాక్లెట్ తినాలంటే ఆశ వాడికి ఉండేది. మా ఊరికి అయితే చాక్లెట్ బాగా తింటాడు. వాడికి మనం ఫ్రూట్స్ పెట్టినా సరే వాడు తినడు. చాక్లెట్ల కంటే ఫ్రూట్స్ శ్రేష్టమైన అయినప్పటికీ కూడా వాడికి దేని మీద ఆశ ఉంటుందంటే, వాడికి దేని మీద ఆశ ఉంటుంది? చిన్నపిల్లలకి చాక్లెట్ల మీద ఉంటుంది. అదే చాక్లెట్లు నాకు ఆశ ఉండదు. వయసును బట్టి, పరిస్థితులను బట్టి రకరకాలుగా ఆశలు మనకు ఉంటా ఉంటాయి. లోకస్తులు కావచ్చు. లోకస్తుల యొక్క జీవితాలు కూడా మనం చూస్తున్నప్పుడు ఆదివారం పూట వారి మంచి సినిమాకు పోవాలని ఆశ వాళ్ళకు ఉండేది. వాళ్ళకి దొరికేదే ఆ రోజు. మా సారు నన్ను అంటా ఉంటారు, ఏంటి సార్ ఆదివారం పూట మంచి సెలవు కదా, ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని అంటా ఉంటారు. వాళ్ళ ఆశ ఏంటంటే ఆదివారం పూట కాస్త ఫ్యామిలీగా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళ ఆశ. లోకస్తులకు రకరకాల ఆశలు ఉంటాయి, విశ్వాసులు కూడా ఏముంటాయి? రకరకాల ఆశలు ఉంటాయి. వారి ఆశలు మన ఆశలు పోలుస్తున్నప్పుడు తూర్పు పడమరికి ఎంతో దూరంగా ఉంటాయి. ఒకవేళ లోకస్తుల యొక్క ఆశలు మన ఆశలు రెండు కానీ సమాంతర రేఖల్లాగా వెళ్తున్నాయంటే ఏదో మనం చెక్ చేసుకోవాలి, మన ఆశలు ఏదో తేడా ఉంది. లోకస్తుల యొక్క ఆశలు మన యొక్క ఆశలు తూర్పు పడమరలాగా ఉంటే నష్టమేమి లేదు, అది క్షేమమే. అట్లా కాకుండా ఒకే రకంగా ఉంటే చాలా కష్టం. అందుకే కోరహ కుమారులు ఈ యొక్క 42వ అధ్యాయం చూస్తున్నప్పుడు అందరూ హింసిస్తున్నటువంటి పరిస్థితి. అధ్యాయం మొత్తం నేను చదవలేదు కానీ ఒకసారి 9వ అధ్యాయం 9వ వచనం చూద్దాం చూడండి. ఇదే అధ్యాయం 42:9. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతునే సంచరించవలసి వచ్చినేమో అని నా ఆశ్రయదుర్గమైన నా దేవుడితో నేను మనవి చేయుచున్నాను. 10వ వచనం కూడా నీ దేవుడు ఏమైనా నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు. శత్రువులు బాధిస్తున్నటువంటి పరిస్థితి 42వ అధ్యాయం కోరహ కుమారులు ఆ రాసినటువంటి బ్యాక్గ్రౌండ్ మనం చూస్తున్నాం. శత్రువులు అడుగుతున్నారు, అయ్యా నీకు శ్రమలు వచ్చినాయి కదా, నీ దేవుడు ఎక్కడో చూపించి ఒకసారి. తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. 10వ వచనంలో ఆ మాట ఉంటుంది, విరుచుచున్నారు వారి మాటలు. అందుకే సామెతలు ఒక మాట, కత్తిపోటు లాంటి మాటలు ఉంటాయి అన్నమాట. కత్తిపోటు లాంటి మాటలు, కత్తి కంటే చాలా పవర్ఫుల్ మాటలు. కత్తితో గుచ్చితే 1 నెల 2 నెలలకు స్వస్థత కలిగింది, కానీ ఆ మాటలు జీవితాంతము బాధిస్తుంటాయి. కోరహులను కూడా అటువంటి పరిస్థితిలో పలుకుతున్నటువంటి మాటలు, శత్రువులు నిందిస్తున్నటువంటి పరిస్థితి, వారి మాటల చేత ఎముకలు విరవబడుతున్నటువంటి పరిస్థితి. అయ్యా ఇంత పరిస్థితులు ఉన్నా సరే 42:3 చూద్దాం చూడండి. 42:3 కూడా మీ దేవుడు ఏమైనా వారు నిత్యము నాకు అనుకుండగా రాత్రింబగులు నా కన్నీళ్లు నాకు అన్నపానములు ఆయన. నీ దేవుడు ఏమైనా, నీకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి, అసలు నీ పరిస్థితి ఏంటని రకరకాల మాటలతో అంటున్నప్పుడు వారి యొక్క ఎముకలు ఏమవుతున్నాయంట? విరవబడుతున్నాయంట. ఎముకలు ఎరవబడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో కోరహ ఏం రాస్తుందంటే, అయ్యా వారు ఎన్ని అన్నా సరే దుప్పి నీటి వాగుల కొరకు ఎలా అయితే ఆశపడుతుందో నా ప్రాణం ఏమవుతుంది చెప్పండి? నీ కొరకు ఆశపడుతుంది. ఒక స్టడీ బైబిల్ ఏం రాస్తారంటే, ప్రాణం అనేది అంతరంగమైన సంబంధం. నా అంతరంగము నీ కోసం సహసహలాడుతుంది అన్న మాట ఒక స్టడీ బైబిల్ రాస్తుంటుంది. శత్రువులు కావచ్చు, చుట్టుపక్కల వారు కావచ్చు, నన్ను నిందిస్తున్నప్పుడు నీ దేవుడు ఏమయ్యాడు, నీకెందుకు ఈ కష్టాలు, నీకెందుకు ఈ శ్రమలు, వారి మాటలకు నా కన్నీళ్లు రాత్రింబగళ్ళు కారిపోతున్నప్పుడు నా ఎముకలు ఎరవబడుతున్నా సరే నా అంతరం ఎవరు పడుతుంది చెప్పండి? నీ మీద ఆశ ఉంటుంది, నీ మీద ఆశ.
ఈరోజు మనం ఆలోచన చేద్దాము, భక్తుడి యొక్క ఆశ వేటి మీద ఉంటుందో మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మన అంశం ఆశ లేదా ఆసక్తి. ప్రస్తుత దినాలలో మన ఆశ కనుమరుగుతున్నటువంటి పరిస్థితి, వాక్యము పట్ల ఆశ తగ్గుతున్నటువంటి పరిస్థితి, ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గుతున్నటువంటి పరిస్థితి, సువార్త పట్ల ఆశ తగ్గుతున్నటువంటి పరిస్థితి, తోటి సహోదరుల పట్ల పరామర్శించడం ఆశ తగ్గుతున్నటువంటి పరిస్థితి, మందిరములో సేవ చేయడం కూడా ఆశ తగ్గుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. మనల్ని ఎవరేమనడం లేదు, మనల్ని ఎవరు కూడా ఎముకలు విరిచేటట్టు మాట్లాడటం లేదు. కోరహును మాట్లాడినట్టు మనల్ని ఎవరు, నీ దేవుడు ఏమైనా నీ ఎముకలు, మన ఎముకలు విరిచేటట్టు మన ఎవరు కూడా మనల్ని మాట్లాడలేదు. అయినా మనకి ఏమనట్లేదు చెప్పండి, ఆశ ఉండదు. అందుకే కోరహు అంటాడు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు. చూడండి దేని పట్ల ఆశ. కీర్తన గ్రంథము 119వ కీర్తన, ఇదే కీర్తనలు 119 త్వరగా ముగించుకుందాం. వేటి పట్ల ఆశించాలో మొదటిగా చూద్దాం. 119:74. 119:74. చాలన్నా, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకున్నాను. మొదటి అంశము దేని మీద ఆశ ఉందంటే భక్తులకి, నీ వాక్యము మీద మాకు ఆసక్తే. అయ్యా మేము ఈ లోకంలో జీవిస్తున్నాము, ఈ లోకంలో మాకు రకరకాల పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఈ లోకంలో మాకు రకరకాల కష్టాలు ఉన్నప్పటికీ, మా ఎముకలు ఎలవబడుతున్నప్పటికీ కూడా నీ వాక్యం మీద మాకు ఆశ. మా శరీరము పొడవబడుతున్నా సరే నీ వాక్యం మీద నాకు ఆశ. నా అరికాలు మొదలుకొని నా తల, అంటే తలని మొదలుకొని అరికాల వరకు నా శరీరము కృషించిపోతున్నా సరే నీ వాక్యం మీద నాకేముంటుంది చెప్పండి, ఆశ ఉంటుందని భక్తులు అంటున్నారు. నేనంటే ఆ మాట. అందుకే చక్కని పోలిక కోరహు కుమారులు అంటున్నారు, అయ్యా దుప్పి దేని కొరకు ఆశపడుతుంది చెప్పండి, నీటి వాగుల కొరకే. చెత్త కోసం దుప్పి ఆశపడదు, నీటి వాగుల కొరకు దుప్పి ఏం చేసిందంట, తప్పన కలిగిందంట. ఆ యొక్క సెలయేరుల దగ్గరికి దుప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సెలయేరుల దగ్గరికి గంతులు వేసుకుంటూ ఆనందంతో పరిగెత్తుకుంటా పోతున్నట్టు నేను నా ప్రాణము, నా అంతరంగము దేని మీద ఆశ పెట్టుకుంటుంది అంటే, దేని మీద ఆశ పెట్టుకుంటుంది? కీర్తనకారులతో దావీదు అంటాడు, నీ వాక్యము మీద నాకు ఆశ, నీ వాక్యం మీద ఆశ. ఇంకా చూద్దాం చూడండి, ఇదే 119:81. నీ రక్షణ కొరకు నా ప్రాణము సమ్మతిల్చున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకున్నాను. నీ వాక్యము మీద. ఇదే కీర్తన 147 వచ్చిన కూడా చూద్దాం. 147, ఇదే 119, 147. తెల్లవారక మునిపే మొదలుపెడితే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. నీ మాటల మీద ఆశ. భక్తుల జీవితాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు, అయ్యా తెల్లవారక మునిపే రకరకాల వాటి మీద మనకు ఆశ ఉంటుంది. కొంతమందికి అయితే తెల్లవారక మునిపే పేపర్ చదవాలన్నమాట ఆశ. కొంతమందికి తెల్లాడిన తర్వాత మంచి నాలాంటి మంచి వేడి టీ తాగాలన్నటువంటి ఆశ. కొంతమందికి తెల్లారంటే మొబైల్ ఫోన్, వాట్సాప్ చదవాలన్నటువంటి ఆశ. వివిధ రకాలుగా ఆశలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుత దినాలలో. ఎలక్ట్రానిక్స్ డివైస్తో, ఎలక్ట్రానిక్స్ అంటే ఈ యంత్రాలతో మనము బిజీ అవుతున్నటువంటి పరిస్థితి, ఉద్యోగాలతో బిజీ అవుతున్నటువంటి పరిస్థితి, టెన్షన్లో అవుతున్నటువంటి పరిస్థితి, కుటుంబాలతో బిజీ అవుతున్నటువంటి పరిస్థితి, చదువులు ఉద్యోగాలతో బిజీ అవుతున్నటువంటి పరిస్థితిలో భక్తుడు అంటున్నాడు, కీర్తన రాజు అన్నమాట. ఏమి ఒక సామాన్యుడు అంటే పర్వాల, రాజు అంత బిజీ చెప్పండి. దావీదు, కోరహు సామాన్యమైన వ్యక్తుల వాళ్ళు. వారు అంటున్నారు, మేము ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా నీ మాట మీదే మాకు ఆశ. అంతే. తెల్లవారక ముడిపే నీ మాటల కోసం నేను ఏం చేస్తాను చెప్పండి, ఎదురు చూస్తూ ఉంటాను. ఆనాటి దినాల్లో మనలాగా ఆ గ్రంథము లేదు. ఆనాటి దినాల్లో మనలాగా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధి నిత్యము లేదు. అటువంటి కాలములో భక్తుడు ఏమంటాడంటే, అయ్యా నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుంటాను, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుంటాను. అపోస్తుల కార్యగ్రంథం చూద్దాం చూడండి. అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అక్కడ కూడా విశ్వాసుల యొక్క ఆసక్తి, ఆశ చూద్దాం.
17వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యగ్రంథములు 17:11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి, ఆసక్తితో ఏమి అంగీకరించారంట? వాక్యమును అంగీకరించారు. ఎంతో మాదిరికరమైనటువంటి జీవితాలు మనం చూస్తున్నాం. వారి ఆశ ఏంటంటే దేవుని వాక్యమే వారి ఆశ. నీ వాక్యమే నన్ను బ్రతికించు, నా బాధల్లో నాకు ఇదే నెమ్మది. దేవుని వాక్యము పట్ల ఆశ కలిగిన వారు నిత్యము ఏమవుతారంట? ఒలీవ చెట్లు వలె ఉంటారు. నిత్యము పచ్చగా ఉంటారు. వాళ్ళు నిత్యము పచ్చగా ఉంటారు. దేవుని వాక్యము పట్ల సరైనటువంటి ఆశ లేకపోతే, బిడ్డకు ఆహారం లేకపోతే ఎంత ప్రమాదమో, ఈ యొక్క వాక్యం పట్ల ఆశ లేకపోతే అంతకంటే చాలా ప్రమాదం. ఏదో 5-10 నిమిషాలు ఏదో తాత్కాలికంగా చదవటం, ఏదో చదవాలి కాబట్టి చదవటము, ప్రసంగాల కోసం చదవటం కాదు ఆశ అంటే. ప్రసంగాల కోసం ప్రిపేర్ అవడం కాదు దేవుని వాక్యం అంటే. ఏదో ఇతరులకు చెప్పాలని ప్రిపేర్ అవడం కాదు దేవుని వాక్యం అంటే. నా అంతరంగంలో దేవుని వాక్యం ఇవ్వాలి, పనిచేయాలి. అందుకే భక్తుడు అంటాడు, దేవా నీ కొరకు నా ప్రాణం, నా అంతరంగం ఎదురు చూస్తుంది. నేను నీ వాక్యము ప్రసంగాల కోసము ఆశ పెట్టుకోవటం వల్ల, అయ్యా నీ వాక్యం ఏదైనా చెప్పాలని నేను ఆశ పెట్టుకోవట్లేదు, కానీ ముందు నా అంతరంగంలో నా జీవితము మార్చబడాలని నేను ఆశ పెట్టుకోను. కాబట్టి దేవుని వాక్యము అలా ఆశ కలిగి ఉండాలి మనకి. దేవుని వాక్యము దినదినము క్షణక్షణముతో ఆశలో నింపబడాలి. అందుకే కోరమంటాడు, దుప్పి ఎలా అయితే ఆశ ఉంటుందో, దేవా నీ కొరకు, నీ వాక్యం కొరకు నేను ఆశ కలిగి ఉంటాను అనుకున్న మాటను ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నాడు. రెండోది చూడండి. రెండోదిగా ఇదే కీర్తన గ్రంథం. రెండోది దేని పట్ల ఆశ కలిగి ఉండాలో 84వ అధ్యాయం కీర్తన గ్రంథము 84. త్వరగా ముగించుకుందాం. 84:2 వచనం చదువుతున్నాం. 84:2. యెహోవా మందిర ఆవరణములను చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మచిల్లుచున్నది. ఇంకా చదువుదాం. జీవము గల దర్శించుటకు ఇక్కడ మాట అంటే కేకలు వేచుంది. 10వ వచనం కూడా ఈ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీన దురారంభము నివసించిన కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నాకు ఇష్టము. ఇక్కడ భక్తుడు అంటాడు. ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే, నా శరీరమును నా హృదయము ఆనందముతో ఏమేస్తుందంట? కేకలు వేస్తుందంట. ఏమేస్తుంది చెప్పండి? కేకలు. ఏమని? మందిర ఆవరణమును చూడాలనేటువంటి ఆశ. భక్తుల యొక్క జీవితాలను చూస్తున్నప్పుడు వారు మొదటిగా వాక్యము పట్ల ఆశ కలిగి ఉన్నారు. రెండోదిగా దేని పట్ల? రెండోది ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు, మందిర ఆవరణమును, మందిరాన్ని చూడాలన్నమాట ఆశ. మనం ఆనాటి దినాలలో మనలాగా మందిరాలు, యెరూషలేములో యాత్రలు జరుగుతూ ఉంటాయి. కీర్తన మనం చూస్తుంటాం. మనలాగా రావడానికి అప్పట్లో పరిస్థితులు లేవు. ప్రతి ఆదివారం లేదు. వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి యాత్ర చేసుకుంటా పోతా ఉంటారు. ఎక్కడో కొండ పైన యెరూషలేమును ఎక్కడ అన్నపు మూటలు, అంటే సద్ది మూటలాగా అక్కడ ఆహారం అంతా సిద్ధపరచుకొని పశువుల మీద అక్కడ మూటలు బట్టలను వేసుకొని కుటుంబాలు ఏం చేసుకుంటారు? పాటలు పాడుకుంటూ, గంతులు వేసుకుంటూ, ఆనందంతో పాడుకుంటూ ఆ యొక్క కొండలు ఎక్కుకుంటూ యెరూషలేము దగ్గర చూస్తుంటే ఎంతో ఆనందం వాళ్ళకి. ఒక్క మాటలో చెప్పాలంటే లోకస్తులు బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తిరుపతి దిగగానే ఆ కొండ చూడగానే వాళ్ళకి ఏమిటి చెప్పండి? తిరుపతి దిగిన తర్వాత వాళ్ళకి ఆ కొండ పైన ఎక్కడో దొరకని వాళ్ళకి ఎక్కడి నుంచే మోకాల మీద పోతా, చేతులు నమస్కారాలు జోడించుకుంటూ పోతారు లోకం లేదు. ఆనాటి కాలం యెరూషలేము పరిస్థితి అదే. కొండ మీద ఉన్నటువంటి ఆ యెరూషలేము పట్టణం, ఆ యెరూషలేము ఉన్న మందిరమును చూడటానికి వాళ్ళు యాత్రలు చేసుకుంటా పోతుంటారు సంవత్సరానికి మారు. వారు అంటున్నారు, అయ్యా మేము మందిరమును చూడాలన్నటువంటి ఆశ మాకుంది. మందిరమును చూడాలన్నటువంటి ఆశ మాకుంది. ఎందుకు చూద్దాం చూడండి. ఇదే కీర్తన 63:2. ఎందుకంటే మందిరంలో వాళ్ళకేం పని లేదా? 63:2 చూద్దాం చూడండి. 63 నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని ఆ పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు ఆశతో కనిపెట్టాడు.
మాకు మందిరం పట్ల ఆశ. ఇజ్రాయేల్ ప్రజలకు యెరూషలేముకు వెళ్ళడము, యెరూషలేములో మందిరంకి వెళ్ళడం ఆశ వాళ్ళకి. ఎందుకంట నీ బలాన్ని చూడాలి మందిరాలలో, నీ ప్రభావాన్ని చూడాలి మందిరాలలో. చాలా మంది మందిరాలకు ఎందుకు వస్తుందంటే ఏదేదో లోపాలు కనిపెట్టాడు కోసం అక్కడక్కడక్కడ మనం చూస్తుంటాం లోకంలో. ఎవరు ఏం చేస్తారు, ఏం పట్టుకున్నాము, ఏం గుర్తు. కానీ భక్తులు అలా అనడం లేదు. మేము ఎందుకు నీ మందిరంలో, నీ ఆలయంలో మేము ఎందుకు ఆశ కలిగి ఉన్నామంటే నీ బలాన్ని చూడాలి మందిరాలలో, మందిరాలలో నీ మహిమను చూడాలి ప్రభువా, మందిరాలలో నీ యొక్క ప్రభావాన్ని చూడాలి, నీ ప్రభావాన్ని చూడాలంటూ వాళ్ళు అంటారు. మాకు మందిరం పట్ల ఏముంటుందంట ఆశ. ఇంకా చూద్దాం చూడండి 27:4 కీర్తనలు 27:4 ఎందుకు మందిరము వారు వెళ్ళాలన్న ఆశ చూద్దాం చూడండి. 27:4 ఒక్క వరము దాన్ని నేను వెతుకుతున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు. ఎందుకంటే మందిరము పట్ల ఆసక్తి, యెహోవా ప్రసన్నతను చూడాలి మందిరములో, యెహోవా ప్రసన్నతను, యెహోవా యొక్క ఆయన ఆలయములో ఆయన్ని ధ్యానించడానికి, ఆయన ఆలయములో మనం ఆయనను ధ్యానించడానికి. అయ్యా నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠం. నేను అంటాడు నా జీవిత కాలం అంతా గడుపుతా. మనం గడుపుతున్నామా ఆలోచించాలి. మందిరం పట్ల మనకు ఆశ ఉందా? మందిరం ఆవరణలో ఆశ మనకు ఉంటుందా? ఏదో వచ్చిపోయామంతే, ఏదో వచ్చిపోయాం. వాళ్ళు చేసుకుంటారు కదా, మనకెందుకు, వాళ్ళు చేసుకుంటారో మనం వచ్చిపోతుంటాం అని అల్లా భక్తులు. నీ మందిరం మేము చూడాలయ్యా. ఆ యెరూషలేము మేము యాత్రలు చేసుకుంటా పోతున్నప్పుడు, యెరూషలేములో మందిరం కన్నప్పుడు మా యొక్క శరీరం ఏమైతే ఆనందంతో కేంద్రేస్తాం. మేము లోకస్తులకు కొండ కనబడితే ఎలా చేతులు పైకి లేస్తాయో, యెరూషలేములో ఆ కొండ మీద యెరూషలేము ఆ మందిరం కనబడంగానే మా ఆనందంతో మా శరీరం ఏమైతే చెప్పండి, మా ప్రాణము కేకలు వేసింది, మా హృదయం గంతులు వేసింది. ఎందుకంటే మందిరములో నీ బలాన్ని చూడాలి, మందిరంలో నీ ప్రసన్నత మాకు కనబడింది, మందిరంలో నీ మహిమ మాకు కనబడింది, మందిరంలో నీ వాక్యం మాకు కనబడింది, మందిరంలో నీ సహవాసం మాకు దొరికింది, మందిరంలో మాకు సంతృప్తి దొరికింది అనుకునే వారికే దొరికింది. అది ఏముంటుందంటే ఏం దొరకదు. ఏముంటుందంటే ఏం భక్తులు గొప్ప గొప్ప వాళ్ళు. మనకు ఒక చిన్న ఉద్యోగం ఉంటుంది, మనం నిలవం అసలు. భక్తులు గొప్ప గొప్పలండి. రాజు ముందు మనం ఎంత చెప్పు, దావీదు ముందు ఆఫ్టర్ నాకు ఒక ఉద్యోగం ఉంటే అప్పుడు నేను బిజీ. దావీదు రాజు, పౌలు సామాన్యమైన వ్యక్తి పౌలు, బర్నబా సామాన్యమైన వ్యక్తి బర్నబా, కోటీశ్వరుడు బర్నబా. అక్కడున్న ఆస్తులు మొత్తం అమ్మి అపోస్తుల పాదాలు ఎంత పెట్టారు. వారు సామాన్యులు కాదు. ఏదో సామాన్యుడా? ఊజు దేశంలో కల్లా గొప్పవాడు. మనకు చిన్న శక్తి ఎంత ఉండదు, కానీ మందిరమును చూడాలంటే ఆశ తగ్గిపోతున్నట్టు. భక్తుడు అంటున్నాడు, మందిరములో నీ బలాన్ని చూడాలి ప్రభువా, మందిరంలో నీ మహిమను చూడాలి ప్రభువా. అయ్యా మందిరం నీ మహిమ కోసం మేము చూస్తామని వారి మందిరం పట్ల ఆశ ఉంది వాళ్ళకి. కీర్తన 122 చూడండి. కీర్తనలో 122 1 వచ్చిన చెప్పండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. 122:1 యెహోవా మందిరమునకు విలుదమని జనులు నాతో అడిగినప్పుడు నేను సంతోషించితిని. దేవుడు మందిరం పట్ల ఆశ ఉంది. దేవుడు మందిరంకి వెళ్తానప్పుడు ఏమైందంట, ఏమొస్తాంలే ప్రతి ఆదివారం ఎవరు పోతాడు, చెప్పిందే చెప్పడం, ఏమైందే వింటాం అని అల్లా భక్తులు అన్నాడు కాలంలో. మందిరముకు వెళ్దాం అన్నప్పుడు అంటే వాళ్ళకి ఏం కలిగింది చెప్పండి, సంతోషం కలిగింది వాళ్ళకి. మందిరము చూడాలన్నటువంటి సంతోషం వాళ్ళకి, మందిరంలో గడపాలన్నటువంటి సంతోషం వాళ్ళకి, మందిరములో దేవుడి యొక్క సన్నిధి అనుభవించాలన్నటువంటి ఆశ వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు అంటున్నారు, వాళ్ళు గొప్ప సొలొమోను సామాన్యుడా, సొలొమోను లాంటి గొప్ప భక్తులు, దావీదు యోబు లాంటి గొప్ప భక్తులు, పౌలు లాంటి భక్తులు అంటారు, అయ్యా నీ మందిరం ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం.
ఎందుకంటే నీ మందిరంలో బలం ఉంటుంది, నీ మందిరంలో ప్రసన్నత ఉంటుంది, నీ మందిరంలో వాక్యం ఉంటుంది, నీ మందిరంలో మేత దొరికింది కాబట్టి మాకు శ్రేష్టం. అందుకు వాళ్ళు అనగలిగారు ఆ మాట. అందుకే భక్తుడు అంటున్నారు మొదటిగా దేవుడి వాక్యము పట్ల మాకు ఆశ, రెండోదిగా మందిరము పట్ల మాకు మందిరము పట్ల మాకు ఆశ అంటూ వారు మాట్లాడుతూ ఉంటారు. మూడోది చూద్దాం చూడండి. మూడోది రోమాపత్రిక 15వ అధ్యాయం. రోమాపత్రిక 15వ అధ్యాయం 21 వచ్చిన చూద్దాం. రోమాపత్రిక 15:21, 20 కలిసి ఉంటుంది. చదువు. మరి ఒక పునాది మీద కట్టకుండా నిమిత్తము అదే చదువు. ఆయన గురించిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతులని వినని వారు గ్రహించులని రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై అలాగున ప్రకటించింది. అపోస్తలుడు పౌలు గారు రోమీయులకు రాస్తున్నాడు, క్రీస్తు నామం ఎరుగని చోట్ల నేనేం చేయాలి, ప్రకటించాలన్నటువంటి మిక్కిలి ఆశ నాకు ఉంది, మిక్కిలి ఆశ నాకు ఉంది అంటాడు. 2వ తిమోతి చూద్దాం చూడండి. అదే పౌలు గారు ఏమంటాడు తిమోతికి చెప్తూ తన జీవితం నుంచి చెప్తాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనకు తెలిసిందే. 2 తిమోతి 4:7 మంచి పోరాటం నా పరుగు, ఈ పరుగు అంట. ఏం పరుగు ఇది? సువార్త పరుగు. పౌలు గారికి భక్తులకి దేని మీద ఆశ ఉందంటే సువార్త అనేటువంటి పరుగు పందెము పైన ఆశ ఉంది, వాళ్ళకి ఆశ ఉంది. అందుకే అపోస్తలుల కార్యక్రమం 8వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 29-30 వచనంలో ఫిలిప్పు దేనికోసం పరిగెత్తుడు చెప్పండి. అపోస్తలుల కార్యగ్రంథము 8వ అధ్యాయము ఒకసారి సహాయకరంగా చూద్దాము, బాగుంటుంది ఒక మాట అక్కడ. 8వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. 8:30 అపోస్తలుల కార్యగ్రంథము 8:30 ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అక్కడ ప్రవక్త యెషయా గ్రంథం చదువుచుండగా ఇక్కడ నపుంసకుడు ఇక్కడ తెలియజేస్తున్న విధానం మనం చూస్తున్నాం. ఒక మంత్రి ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. పౌలు నా పరుగు పరుగుపడలు నేను పరిగెత్తుతున్నాను అంటాడు. పరిగెత్తుతా ఉంటాడు. క్రీస్తు నామము ఎరుగుని చోట్ల ఏం చేయాలంటే మిక్కిలి ఆశ. సువార్తనటువంటి పరుగు పందెంలో మాకు ఆశ ఉంది అంటాడు భక్తులు. ఇక్కడ క్రీస్తుని ఎవరైతే ఎడవరో, క్రీస్తుని గురించినటువంటి సువార్త ఎక్కడైతే ప్రకటించబడదో అక్కడ ప్రకటించాలన్నటువంటి ఆశతో మేమేం చేస్తున్నాము, పరుగు పందెంలో పరిగెత్తుతా ఉన్నాం. భక్తులు పరిగెత్తుతా ఉన్నారు. వాళ్ళు పాపం వాళ్ళకి అన్ని ఉన్నాయి, వాళ్ళకి ఏమి తక్కువ కాదు, అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు, పరిగెత్తుతా ఉన్నటువంటి పరిస్థితులు. ఆ పరిగెత్తే క్రమంలో ఎన్ని కష్టాలు పాపం వాళ్ళకి, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు. పౌలు గారికి సువార్త పరుగు పందెం మీద ఆశ మామూలు ఆశ కాదు. నా ప్రాణమును ఎంత మాత్రం నేను ప్రియముగా ఎంచుకున్న మాట పత్రికలు వాడతాను. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మాపుబడి ఉంటుంది. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అందుకే వారు సువార్త పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నారు. అన్నము తినకపోయినా పర్వాలేదు కానీ వారు తరచు జాగరణతోనూ ఉపవాసములతోనూ సకలమైన ఉపద్రవాలతో వారు ఉన్నప్పుడు అయినా సరే వారు సువార్త పట్ల వారికి ఎట్టిపడుతు ఆశ. నశించిపోతున్న వారికి వెలితనం కావచ్చు కానీ అది రక్షించబడుతున్న మనకు శక్తి అని వారు తెలుసు కాబట్టి వారు సువార్త కోసం వారు పరుగు పందాన్ని ఆపలేదు. ప్రియమైన సోదరి సోదరులారా, వారి ఆశ ఏంటంటే సువార్త ప్రకటన. మాకు వాక్యంలో నిలబడి చెప్పాల కంటే మా ఆశ దేని మీద ఉందంటే నశించిపోతున్న వారికి సువార్త చెప్పాలి, అది ఆశ. ప్రస్తుత దినాల్లో సంఘాలు ఎక్కడ చూసినా అదే గొడవ. వాక్యం చెప్పాలి, పెత్తనం చేయాలి, పెత్తనం ఉండాలి, ఇదే ఆశ. కానీ దేవుని మందిరం చూడాలంటే ఆశ లేదు, సువార్త చెప్పాలంటే ఆశ లేదు, చచ్చిపోయింది. అందుకే సంఘాలలో నిర్జీవం అయిపోయింది, నూతన ఆత్మ చేర్చబడ్డారు. పౌలు గారు అంటారు, క్రీస్తు నామం ఎరుగున చోట సువార్త ప్రకటించడం మిక్కులు ఏమని చెప్పు, ఆశ ఉంది. మనకుంది ఆశ. ఎంతమందిని మందిరాలు తెస్తున్నాం మనం, ఎంతమందికి నోరు తెచ్చి సువార్త చెప్తున్నాం. 2020లో ఎంతమందికి నోరు తెచ్చి నా ఇంటి పక్కన నీ ఇంటి పక్కన సువార్త చెప్పాము.
2020 సంవత్సరాలు గడిచిపోయింది. రక్షించబడి సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎంతమందికి మనం సువార్త చెప్పాము? పరవాల్సిన నేను జగన్ ప్రభుని ఒక పాట పాడుతున్నాను. ప్రభువు పిలిస్తే ఎంతమంది చెప్పే సువార్తను అడిగితే లెక్క చెప్పగల మనం? 2020లో కనీసము నా కుటుంబానికి నేను సువార్త చెప్పుకున్నానా? కనీసం నా కుటుంబంలో కొంతమందికని మేము కరపత్రికలు ఇవ్వగలిగామా? ఒకసారి ఆలోచించేద్దాం. బిల్లీ గ్రహం గారు ఆయన ప్రతిరోజు ఖచ్చితంగా సువార్త చెప్పేవాడంట. ఒకరోజు పాపం బాగా పెద్ద భక్తులు గారు వాళ్ళు సేవ చేసి అలిసిపోయాడంట. ఆయన జోబులు ఎప్పుడు పత్రికలు ఉంటాయంట, జోబులు అది బ్యాగులు వచ్చి వస్తా ఉన్నప్పుడు అప్పట్లో మనలాగా బైక్లు అట్లా ఉండవు కదా, ఈ గుర్రపు బండ్లు అనుకుంటే మొత్తానికి ఒక కారు బండి, అప్పుడు పాత కాలంలో గుర్రపు బండి అనుకుంటాను. వస్తున్నప్పుడు ఆ బండి మీద ఆయన గుర్తొచ్చిందనట. ఆ బండిలో ఉన్నప్పుడు అరే ఈరోజు నేను ఎవరికి సువార్త చెప్పలేకపోయినానని ఆలోచిస్తున్న తరుణంలో బండి దిగాడనమాట. బండి దిగి చాలా రాత్రి అయితే బాగా మిడ్ నైట్ అయిపోయింది. వెళ్తా ఉన్నటువంటి తరుణంలో ఎవరో ఒకరు ఎదురు వస్తా ఉన్నారనమాట. ఆ సమయంలో ఎందుకు వస్తారో తెలియదు. అప్పుడే బిల్లీ గ్రామం గారికి మనసులో ఏమొచ్చింది, నేను ఈరోజు సువార్త ఎవరికి చెప్పలేకపోయినప్పుడు బాధ అనికేసిన తర్వాత అనుకున్న వారి ఇంటికి వెళ్తున్న తరుణంలో ఒక వ్యక్తి కనబడినప్పుడు వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి 2 మాటలు చెప్పి కరపత్రికను సువార్త పత్రికను ఇచ్చాడు. ఆనాటి భక్తుల యొక్క మాదిరి చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మనం తీర్మానం చేసుకుంటాం నూతన సంవత్సరంలో బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. లోకస్తులకి రకరకాల ఆలోచనలు చేసుకుంటారు. మనమైతే ప్రతి ఆదివారం రావాలి, టయానికి రావాలి, బుధవారం రావాలి. దాంతోపాటు కూడా ఈ సంవత్సరంలో కొంతమందికి నేనేం చెప్పాలి? సువార్త చెప్పాలి. కనీసం నా కుటుంబంలో ప్రభు నమ్మడానికి సువార్త చెప్పాలి. మా ఉద్యోగస్తులు మేము చెప్పాలి, పని చేసుకునే దగ్గర చెప్పాలి. ఇట్లా రకరకాలుగా చెప్పాలి. అందుకే సమరయ స్త్రీ గురించి, సమరయ స్త్రీ యొక్క చెప్పిన మాటను బట్టి ఆ గ్రామంలో అందరూ ఏముంటుంది అక్కడ? విశ్వాసం ఉంచిన మాట చక్కగా ఉంటుంది. ఏమన్నా సువార్త సమరయ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ గ్రామం వారు యేసు ప్రభువునందు గ్రామం విశ్వాసం వచ్చింది. గ్రామం సమరయుల ఎన్నికలైనటువంటి వారు ఆమె చెప్పిన మాటను బట్టి వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ విశ్వాసము ఉంచారు. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా మా పరుగు పందెం దేనికోసం అంటే, మా పరుగు పందెము చెప్పండి, నశించిపోతున్న వారి కోసం మన పరుగు పందెం. గేహాజు పరిగెత్తాడు, అక్రమ సంపాదన కోసం పరిగెత్తాడు. మేము మా పరుగు మాత్రం ఆత్మల సంపాదన కోసం. అంతే. మా పరుగు పందెము ఆస్తుల సంపాదన కోసం కాదు. మా పరుగు పందెం అక్రమ సంపాదన కోసం కాదు. మా పరుగు పందెము భక్తులు అంటారు ఆత్మల సంపాదన. అంతే. దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో మేము తింటాము, సంతృప్తి చెందుతాము, బ్రతుకు ఉంచుకుంటాము, అన్ని ఉంచుకుంటాం. దానితో పాటు అన్న చెప్పాడు ఇందాక, మన ఉద్యోగాలు చేసుకుంటూ పనిచేసేవాళ్ళు. ఆ సంపాదనతో పాటు మనకు కూడా ఏముండాలి? ఆత్మల సంపాదన మనకు ఉండాలి. ఆత్మల సంపాదన లేకపోతే నూతన ఆత్మలు మందిరములు ఎలా రావాలి చెప్పండి? అందుకే పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు నామం ఎరుగున చోట్ల నేనేం చేస్తాను? మిక్కిలి సువార్త సువార్త కోసం నా ప్రాణాన్నే ప్రేమగాంచాలి. నన్ను కొట్టినా సరే, తిట్టినా సరే, నా ప్రాణము పోయినా సరే పౌలు గారు ఏమన్నాడు? క్రీస్తు నామం ఎరుగున చోట్ల నేను ప్రకటిస్తాను. అంతే. మనకన్ని కష్టాలు లేవు, శ్రమలు లేవు, ఇరుకులు లేవు, ఇబ్బందులు లేవు. ప్రియమైన సోదరి సోదరులుగా పాజిటివ్గా ఆలోచించేద్దాం. నేను నువ్వు సువార్త చెప్పకపోతే మందిరంలోకి ఎవరు వస్తారు చెప్పండి? నాకు తెలిసిన ఒక సోదరి ఉంది ఒక ఊరిలో. ఆమెకు ఆరోగ్యం బాగలేదు, బయటకు రానటువంటి పరిస్థితి, సోదరులకి సువార్త చెప్పలేనటువంటి పరిస్థితి, బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి జరిగినటువంటి సంఘటన. అయితే ఆమె ఏం చేసిందంటే, కొంతమంది సోదరులు ఇంటికి పిలిపించుకుంటుంది. అంటే సోదరులు ఉద్యోగాలకు పనులు వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఉంటారు. పనులు చేసుకున్న తర్వాత రోజు ఒక టైం పెట్టుకుని బాగా ప్రార్థన చేస్తుంది. ఈ ప్రార్థన పేరుతో ఇంట్లో ఏమో చెప్పండి కూడుకునేవారు. ఈ ప్రార్థన పేరుతో సహోదరులు ఇంట్లో వచ్చి కూడుకుంటున్నప్పుడు కొంతమంది ఇంటి పక్కన కూడా పిలిపించుకొని వచ్చేవారు. వాళ్ళు ప్రభువు నమ్మకపోయినా పిలిపించేవారు. అలా వస్తున్నప్పుడు ప్రభువు నమ్మని వాళ్ళు కూడా ఆ ఇంట్లో వస్తున్నారు.
ఉన్నప్పుడు ఏమేం చెప్పేది చెప్పండి, వాళ్ళకి ఏం చెప్పేది? సువార్త చెప్పేది, దేవుని వాక్యం చెప్పేది. అలా చాలా మంది ప్రభువు నమ్ముకున్నారు. నాకు తెలుసు చాలా మంది ప్రభువు నమ్ముకున్నారు. ఆమె బయటికి వెళ్ళలేదు, కానీ ఇంటికి పిలిపించుకుని ఏం చెప్పేది చెప్పండి? సువార్త చెప్పేది. అందుకు ఒక పాట ఉంది, వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించండి. చక్కని పాట, చక్కని పాట. పౌలు అంటున్నాడు, క్రీస్తు నామం ఎరిగిన చోట నేను మిక్కిలి సువార్త ప్రకటించడానికి ఆశ కలిగి ఉన్నాను. మార్కు సువార్త మన ప్రభు యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట చూసుకుని ముందుకెళ్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ, చూడు ప్రభు వాల్సినట్టు ఆశ ఆయన తిరుగుతా ఉన్నాడు సువార్త కోసం. దేవుడు రాజ్యాన్ని చెప్పాలంటే ఆశ. ఆయన ఇంట్లోనే కూర్చోాలి ప్రభు వారు. ఆయన వచ్చింది ఇంట్లో కూర్చోడానికి కాదు, పరలోకం నుంచి వచ్చింది ఇంట్లో కూర్చోడానికి కాదు. ఆ విషయం ఆయనకు తెలుసు. అందుకంటాడు మార్కు సువార్త 1వ అధ్యాయం చూద్దామండి. 1 అందరూ ఆయన ఎదుగుతా పోతుంటే 1:37 చూద్దాం, 37, 38 చదువుకున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 37, 38. ఆయన కనుగొని అందరూ నిన్ను వెలుగుతున్నారని ఆయన చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు ఎలుదుము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతున్న వారితో. నేను ఎందుకు వచ్చానంటే ప్రకటించడానికే వచ్చాను, దానికోసమే చావడానికి కూడా వచ్చాడు ప్రభువు వారు. వచ్చింది లోకములో కులాన్ని మతాన్ని స్థాపించడానికి కాదు, కానీ ప్రభు వారి లోకంలో స్వస్థతలు మాత్రమే చేయడానికి లోకం రాలేదు. కానీ నేను ఎందుకంటే సువార్త పరుగు బంధ కోసం అని వచ్చాడు. దేవుడు రాజ్యం గురించి ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేయడానికి వచ్చాడు. నశించిన వారిని వెనక రక్షించడానికి వచ్చాడు, పాపులు రక్షించడానికి వచ్చాడు, పాపుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందుకే 1 తిమోతి 1 అంటాడు, 1:15 అంటాడు, పాపులు రక్షించడానికి క్రీస్తు చేసి లోకం వచ్చిన వాక్యం నమ్మదగిన పూర్ణ అంగీకారం యోగ్యమైనది. ప్రభువు వారు అంటున్నటువంటి మాట, సమీపించడానికి తేజస్సులు అమరత్వం కలిగిన ఆ ప్రభువు, పరిశుద్ధుడు గాన ప్రతిగానం చేయబడుతున్న ప్రభువు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని విడిచిపెట్టి దీనుడిగా దాసుడికి వచ్చి, నా ఆశ ఏంటంటే ఏ ఒక్కరు కూడా ఆశించను. అటువలే 99 నీతిమంతులు పరలోక రాజ్యం చేరట కంటే ఒక్క పాపి మారుమనుడు రక్షణ పొందడంలో ఎంత సంతోషం, పరలోకంలో అంత గొప్ప సంతోషం. లోకాసు వార్త 15 నుండి తప్పిపడి కుమారుడు ఉపమానం, వెండి నాణాలు పోగొట్టుకున్న స్త్రీ ఉపమానం ఆ మాట ఉంటాయి. ఒక్క వ్యక్తి, ఆ ఒక్క వ్యక్తి కోసం గెరాజుల రేటని పరిగెత్తుతాడు ప్రభు వారు. గెరాజుల దేశంలో అపవిత్రాత్మ వ్యక్తి విలవిల్లాడిపోతుంటే సముద్రం దాటి అయా శిష్యులను నేను ఉండనని చెప్పి రాత్రంతా ప్రయాణం చేసి ఆ ఒక్క వ్యక్తి కోసం వెళ్ళి ఆ వ్యక్తిని రక్షిస్తాడు. గుడ్డు వాడిని ఆ ఊర్లో వెలివేస్తే స్వస్థపరిచినప్పుడు ఆ ఊర్లో వారు ఆ వ్యక్తిని వెలివేశారని ప్రభు వారు ఉన్నప్పుడు ఏమన్నా మాటలుంటాయి. ఆయన ఆ వ్యక్తిని వెతకటానికి వెళ్ళాడు. ఒక్క వ్యక్తి సమరయ స్త్రీ కోసం మెట్ట మధ్యాహ్నం వేళ సువార్త చెప్పడానికి ఆయన రిస్క్ తీసుకున్నాడు. సువార్తలో రిస్క్ ఉంటుంది. సువార్త చెప్పాలంటే ఏదో చూడు ఆశామాషి కాదు. రిస్క్ లేస్తే ఆత్మ సంపాదన దొరకదు. ఆనాటి కాలంలో పితరులు భక్తులు ఖాళీ నడకన ప్రయాణం చేస్తారు. సామెలంతా అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. ఆకలికి అలమటిస్తుంటే ఖాళీ కడుపుతో భక్త సింగారు కావచ్చు, పాస్టర్ కావచ్చు, భక్తులు అందరూ సువార్త చెప్పారు. ఏదో సువార్త అంటే ఆశామాషి కాదు, రిస్క్తో కూడుకుంది. అది కొన్ని త్యాగాలు మనం చేయాలి, నడవాలి, పరిగెత్తాలి, చెమట కార్చాలి. చెమట కార్చకపోతే పరలోక రాజ్యంలో ఆత్మలు చేర్చబడవు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు నేను తిరుగుతున్నాను గ్రామాలు, నేను వచ్చింది ఇందుకే, నేను వచ్చింది నాశనం ఉన్నటువంటి వారిని పైకి తీసుకురావడానికే. అయితే ప్రియమైన సోదరులు ఆలోచించేద్దాము, మనకు సువార్త పట్ల ఎటువంటి ఆశ కలిగి ఉన్నాం మనం ఒకసారి ఆలోచించేద్దాం. నా మట్టుకు మనం ఆలోచించిన నా యొక్క అభిప్రాయం ఇది. నేను ఎవరి మీద రుద్దట్లేదు, కానీ వాక్యము చెప్పాలనేటువంటి ఆ తపన కంటే, సంఘాలలో పెత్తనం ఉంచాలని ఆ తపన కంటే సువార్త ప్రకటించాలనే తపన ఉండాలి మనిషికి. అది ఉండాలి మనకి. దేవుడి మందిరమును చూడాలన్నటువంటి, దేవుడి మందిరంలో పని చేయాలని తపన ఉండాలి. నేను చాలాసార్లు చెప్తుంటా ఆ మాట. మందిరంలో పని చాలా ఉంది. మందిరంలో పని చేసి ఏం చేయాలి.
నేను వచ్చింది బాధపడదు దయచేసి. మందిరంలో చాలా ఉంది. మందిరం అంటే ఆశామోషం, సంఘం అంటే ఆశామోషం. సంఘం అనేది వచ్చిపోయేది కదా. సంఘం కోసం ప్రభు ఏం కదా చెప్పండి, రక్తం కాచారు సంఘం కోసం ప్రభు. ఆ రక్తము కాచిన సంఘంలో నీవు నేను ఉన్నాము. మందిరము చాలా ప్రాముఖ్యమైన మందిరం. మందిరం అంటే ఏ 4 గోడలు 4 వాక్యాలు కాదు, కానీ ఈ మందిరంలో చేర్చబడి. అందుకే తిమోతి ఏమో మన దేవుడి సంఘంలో జనులు ఎలాగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకో అంటాడు పౌలు గారు తిమోతి 2వ అధ్యాయం మాట. తిమోతి, జీవము గల దేవుడి సంఘం మందిరం అంటే 4 గోడలు కాదు, ఇటుకలు కాదు. జీవము గల దేవుడి సంఘంలో జనులు ఎలా ప్రవర్తిస్తున్నారో నీకు తెలియాలి అంటూ 1 తిమోతి పత్రిక యొక్క ముఖ్య సారాంశం అదే. అందుకే పౌలు గారు కావచ్చు, భక్తులు కావచ్చు, యేసయ్య కావచ్చు, మన యేసయ్య అన్నాడు సువార్త ప్రకటన పట్ల మాకేమని చెప్పు ఆశ ఉంది. తిరుగుతాం, కష్టపడతాం, సువార్త దండయాత్రలు చేస్తాం, మా డబ్బులు ఖర్చు అవుతాయి, మా వస్త్రాలు మురిగైపోతాయి, మా చెమట కాదుతాం, సత్యలోకి ఒక్క వ్యక్తులైన పరలోక రాజ్యానికి చేర్చాలి. అది మన గోల్ కావాలి, అది మన టార్గెట్. ఎంత డబ్బు సంపాదించాడో రేపు ప్రభు అడగడు మన వల్ల. ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించామో ప్రభు రేపు నన్ను అడగడు. ఎన్ని కోట్లు నువ్వు సంపాదించిన ప్రభు నన్ను అడగడు. పరలోక రాజ్యములో ఒకరు అడిగితే లోకస్తులు మనకు తేడా ఉండదు. అంతే ప్రభు అంటాడు, నా కోసం నువ్వేం చేశావు? 2 ఉన్నట్టుగా ప్రభు, నువ్వు ఎలా బ్రతికావు, నేను ఎలా బ్రతికాను, మనం ఎలా బ్రతికాము, నా కోసం నువ్వేమి చేశావు. క్రీస్తు న్యాయ పీఠం మీద నేను ఉన్నప్పుడు చిన్నబాబు నువ్వు ఎలా బ్రతికావు, 2వది నువ్వేమి నా కోసము, 2 అడుగుతాడు. నువ్వు ఎంత సంపాదించావా, నీ జీతం ఏం చేశావా, నీకు ఎంత లక్ష్యం ఈ అడగడు దేవుడు. మనం దాడుకోవడం ప్రాబ్లం, అది సమస్య. ఇది అడగడు దేవుడు మన వల్లే, ఎట్టి పరిస్థితి అడగడు. మొదట నా రాజ్యమును నా నీతిని వెడకుడి, అప్పుడు అవన్నీ సమస్తం మీకు అనుగ్రహించబడను. అది దేవుని యొక్క మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క సారాంశం. అది కాంటెక్స్ట్. మన అది కట్టు బండలాంటిది అన్నమాట. దేవుడు అది ఎదికే దేవుడు. యేసు ప్రభు వారు పరలోకం విడిచి తన వంతుడే ఉండి దేవుని రాజ్యం కోసం దేవుని ప్రకటించిన ఆశతో దరిద్రుడే. మన పగలంతా చెప్పి అలిసిపోతున్నప్పుడు, పాపం గెరాసులు పెట్టి జ్ఞాపకం వచ్చినప్పుడు అలిసిపోయా కదా, ఇంకెందుకు అనుకో పరిగెత్తుకుంటే అక్కడ పరిగెత్తే మాట లేదులే, అంత ఆశతో ఎదిగాడు. ఆ వ్యక్తి కోసం ఏం చేశాడు? స్వార్థ చెందాడు. కావున ప్రియమైన సోదరులారా, మనకి వాక్యం పట్ల ఆశ, దేవుని మందిరము పట్ల ఆశ, 3వదిగా సువార్త ప్రకటన పట్ల మనకు ఆశ కలిగి అదే మన ఊపిరిగా కొనసాగాలనే ప్రేమతో మనం చేస్తాం. ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. 3వది 4వది దేని పట్ల ఆశ? అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం పేతురు చెరసాలలో ఉంచబడినటువంటి పరిస్థితి, సంఘము హింసించబడుతున్నటువంటి పరిస్థితి మనం ముందు చూస్తాం. స్టెఫను చంపటం, యాకోబును ఖడ్గముతో నరికించడం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి భాగాలు, ముందు భాగాలు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయాలంటే చాలా కష్టం. నాకైనా ఎవరికైనా ఉన్న వాసన చెప్పాలంటే, కుటుంబంలో ఒక చిన్న కష్టం వస్తేనే మోకరించడం అనేటువంటి చాలా కష్టం వస్తున్నటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో నాకు కూడా నా జీవితంలో అటువంటివి వచ్చినాయి. మనం ఏం గొప్ప అతిథులమేం కాదు. చాలా సందర్భాల్లో కష్టం బట్టి నేను ప్రార్థన చేయలేని సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చంపారు, మామూలు విషయం కాదు. ఇక్కడ ఖడ్గముతో తెగ నరికించాడు. అక్కడ యాకోబుని ఖడ్గముతో చంపించాడు. పేతురు చెరసాల ఉంచబడ్డాడు. సంఘం ఏం చేస్తుంది? నాకెందుకల్లా సంఘం ఇటుపోతే మాకెందుకు ఈ బాధలన్నీ, మేము కూడా దుప్పటేసుకొని తలుపులో కిటికీ పెట్టుకుంటే, తలుపులో గడి పెట్టుకుంటే అసలు అక్కడ యూదులు మా జోలికి రారు, మమ్మల్ని రంపరు అనుకోవాలి. సంఘం అయితే ఏం చేసి చెప్పండి? ఆశతో ప్రార్థన. వారికి ప్రార్థన పట్ల ఏమని చెప్పండి? ఆశ. కష్టాలు ఉన్నటువంటి వ్యక్తులు మనకు కనబడుతున్నప్పుడు, సంఘాలలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, చుట్టుపక్కల ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే వారు అత్యాసక్తితో ప్రార్థన, ఆశతో ప్రార్థన. క్లిష్టమైన పరిస్థితులు గుండా సంఘం వెళ్తున్న ఆనాడు దినాలలో సువార్త ప్రకటించడానికి బయటకు వస్తే చంపుతున్నటువంటి పరిస్థితులు ఆనాడు ఆదిమ సంఘములు. స్టెఫెన్ కలిగినటువంటి శ్రమల వల్ల సంఘము చెదిరిపోయింది. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఒక అపోస్తులు తప్పక యెరూషలేములో.
అటువంటి పరిస్థితుల్లో యాకోబుని చంపించి పేతురుని చెరసాలు వేస్తే అసలు తట్టపుట్ట సర్దుకుని పరిగెత్తాలి వేరే ఊరికి. కానీ సంఘం ఏం చేస్తుంది? అత్యాసక్తితో దేవుడికి, అయ్యా మాకు తెలుసు యాకోబుని చంపించారు, మాకు తెలుసు పేతురుని చెరసాలు ఉంచారు, మా ప్రాణం పరిస్థితి ఏం చేస్తాం, ప్రార్థన మేము అంతే. వారు ప్రార్థన చేస్తారు, మన సంఘంతో కలిసి ప్రార్థన చేస్తున్నారు, సంఘంతో కలిసి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు, సంఘంతో కలిసి మొరబెట్టున్నారు. వారు సంఘంలో కూర్చొని వాళ్ళు కేకలు వేస్తున్నారు, ప్రార్థన. అయ్యా చెరసాలున్నాడు పేతురు, అయ్యా మమ్మల్ని చంపుతున్నారు, బయటికి వెళ్తే యాకోబుని తల నరికించారయ్యా, స్టెఫను రాళ్ళతో కొట్టించారయ్యా, సంఘము చెదిరిపోయింది. మేమైతే మాకు నీకు ఆధారం. సంఘంలో వాళ్ళు ఏం చేస్తారు? కూర్చొని ఏం చేస్తారు? మొరబెడుతున్నారు. ప్రియమైన సోదరి సోదర, శనివారం ఆ మొర మనకుందా? శనివారం ఆ మొర మనకు పెట్టగలుగుతున్నామా? స్థానిక సంఘం విజ్ఞాపనకు వచ్చి ఉపవాస ప్రార్థనలో శుక్రవారం మనం మొర పెట్టగలుగుతున్నామా? సంఘంలోకి వచ్చి ప్రకటనలు అదే మొర. ప్రతి 2వ శుక్రవారము ఆదివారం, ప్రతి 2వ శుక్రవారం ఆన్లైన్ అంటే మొర అదే. ప్రతి 2వ శుక్రవారం మందిరంలో చేర్చబడి మనము రాత్రి అంకులో చేస్తారు, రాత్రి 7 గంటలకు వచ్చి తెల్లవారుజాము 4:30 చేశారు వాళ్ళు. మొర్ర అదే సంఘం ఏం చేస్తుంది? ఆసక్తితో ప్రార్థన. ఆనాడు పేతురుకు శ్రమలు వచ్చాయి, యాకోబుకు శ్రమలు వచ్చాయి. ఆనాటి శ్రమలు మనకి ఈరోజు లేకపోయినప్పటికీ మనకుండే శ్రమలు మనకు కుటుంబాలు ఉన్నాయి, సంఘం ఉన్నాయి. కాబట్టి సంఘం ఏం చేస్తుంది చెప్పండి? అత్యాసక్తితో ప్రార్థన చేస్తారు. శుక్రవారం అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. 4 వారాలు 4 చోట్ల అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. శనివారం అత్యాసక్తితో విజ్ఞాపన చేస్తున్నారు. దానిలో మనము పాలు పంపులు పొందుతున్నామా లేదనేది ప్రశ్న. ఆలోచించాలి. వీళ్ళు అంటున్నారు, పేతురుని చెరసాలలో ఉంచినా సరే మా బాధ్యత ఏంటంటే, మా అన్న ఒక మాట చెప్పాలంటే పేతురు ఎవరు అనుకుంటున్నారు? మనం అనుకుంటాం కదా, వందనాలన్నా సహోదరులు అన్నా. మరి సహోదరుని పిలుస్తున్నామే, ఆ కష్టము నీకు నాకు వచ్చినప్పుడు శనివారం శుక్రవారం మొర్ర పెట్టడం అర్థమవుతుంది మనకి. అన్న అంటున్నాము, ఆ అన్నకు కష్టం ఎదురైనప్పుడు సంఘంలో చేర్చబడి మొర్ర పెట్టగలుగుతున్నామా మనము? తోటి సహోదరు ఒకే ఉదరం నుంచి మనం వచ్చామని చెప్పుకుంటున్నాము, ఒకే పానీయం అని చెప్పుకుంటున్నాము, ఒకే భోజనం అని చెప్పుకుంటున్నాము, ఒకే బండ అని చెప్పుకున్నాం. ఆ బండ నుంచి మనం వచ్చామని చెప్పుకుంటాము. ఆ సంఘానికి కష్టము ఇబ్బందులు వస్తే, ఆ సంఘంలో ఇరుకు ఇబ్బందులు వస్తే, ఈ సంఘంలో కష్టాలు శ్రమలు తెచ్చేసి బయట పెట్టుకుని కష్టాలు చూస్తున్నప్పుడు ఆ మొర్ర మనం పెట్టగలుగుతున్నావా? పెట్టట్లేదంటే మరి ఆ సహోదరులు ఏమన్నట్టు మనకి. అందుకే సంఘం అంటుంది, మేము సంఘంలో చేర్చి ఏం చేస్తాం చెప్పండి? అత్యాసక్తితో ప్రార్థన. సంఘం అంటే అది. సంఘం అంటే మామూలు విషయం కాదు, ముందే చెప్పా మాట. మందిరం అంటే బలాలు ఉంటాయి, మందిరంలో ప్రభావం ఉంటుంది. అందుకే వేసుకోమంటారు, భూలోకములో మీరు వేటిని బంధిస్తే నేనేం చేస్తాను చెప్పండి? చెప్పాలి. పరలోకంలో ఏమవుతాయంట? అది నింపబడతాయి, తెరవబడతాయి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు కూడా ఏమో చెప్పండి? ఆగిపోయాడు అంతే. ఇప్పుడు అవి జరగలేదు, మళ్ళీ పొరపాటు చేయబాకండి. కొంతమంది చెప్తాం అట్లా. ఇప్పుడైతే ఆ కాలం అయిపోయింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయింది అంతే. అందుకే ప్రభు కొత్త నిబంధన రాగానే మీరు భూమి మీద వేటిని బంధిస్తే పరలోకం ఏమవుతుంది అంతే. భూలోకం బంధించాలంటే నీవు నేను చేర్చబడాలి, నీవు నేను మొరబెట్టాలి, మనం మొరబెట్టాలి. అందుకే సంఘ పెద్దలు పెట్టారు, ఒక క్రమంలో పెట్టారు. శనివారం విజ్ఞాపన, 2వ శుక్రవారము ఆలయం, ఒక క్రమం అది. ఆ క్రమంలో మనము నీవు నేను అత్యాసక్తితో ఏం చేయాలి చెప్పండి? మనం బలహీనం ఒప్పుకుంటున్నాం. ఆ క్రమంలో మనం ఉండాలి. ఆ క్రమాన్ని మనం దాటిపోకూడదు. మనకున్న సమయం, మనకున్నటువంటి ఇరుకు ఇబ్బందులు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వీళ్ళు శ్రమ వచ్చిందని వెళ్ళిపోవాలా. పేతురుని చెరసాల ఉంచారని పేతురు ఇది వెళ్ళిపోవాలా. యాకోబును ఖడ్గంతో చంపించారని బెదిరిపోవాలా. స్టెఫను రాళ్ళతో కొట్టారు, నాలాంటి పరుగు పనులు వెళ్ళిపోతారు. అసలు వెంటనే మా ఊరు పొదులు వెళ్ళిపోతారు, కష్టం. కానీ వాళ్ళు అంటున్నారు, ఇంకో విషయం చెప్పండి, అక్కడ స్త్రీలు ఎక్కువ మంది ఉంది. అది పక్క పేజీలో ఉంటుంది, ఒక్కొక్కసారి 12 ఉంటుంది. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా సరే మా సంఘం
మా కణాను క్రిస్టియన్ బ్రదర్ అర్థం లేదంటే మేము అత్యాసక్తి ఏం చేస్తాం? ఈ ప్రార్థనలు మనం అందరం కూడా భాగస్వాములు అవ్వాలి. అందుకే కోరహు అంటాడు, దుప్పి నీటి మొగల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం దేని కొరకు ఆశపడుతుంది? నీ వాక్యం కొరకు ఆశపడుతుంది. భక్తులు అంటారు, అయ్యా నీ వాక్యం కొరకు, నీ మందిరమును చూడాలన్నటువంటి ఆశ, నీ మందిరంలో పనిచేయాలన్నటువంటి ఆశ, ప్రార్థన పట్ల ఆశ, సువార్త ప్రకటన పట్ల ఆశ. నా జీవితంలో దాదాపుగా నేను ఒంటరిగా ఇంట్లో ఉంటే నేను అసలు ఇంట్లో పడుకోను అంతే. ఇక్కడ ఓకే, కానీ నేను ఇంట్లో ఒంటరిగా నేను త్రిపురాంతరంలో చేరిన తర్వాత 3 సంవత్సరాలు నాకు నేను బ్యాచిలర్ లైఫ్ ఉన్నా. 2010లో జాబ్ వస్తే 2013లో మ్యారేజ్ అయింది. 7 నాలుగు నేను రూమ్లో పడుకోవాలి, మందిరంలో పడుకుంటే అంతే. ఆనందం అంతే. దాదాపు 10-15 మంది స్టూడెంట్స్ అందరం పడుకునే వాళ్ళము. రాత్రి కూడా అందరం కలిసి ప్రార్థన చేసి పడుకునే వాళ్ళము. తెల్లారుజామున 5 గంటలకు అందరూ లేసి అందరం మనం ప్రార్థన చేసుకునే వాళ్ళము. నేను జాబ్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ వచ్చి అందరం మందిరం వచ్చి అసలు ఆనందం అద్భుతం. అదే నేను కొంచెం మిస్ అయిపోయింది. అందుకు ఒక పాట ఉంటుంది కదా, నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు పరండి నా పాట చదవలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక ఏం చదవదట? అప్పుడుందట ఏం లాభం? యవ్వన కాలంలో సేవ చేయండి బాబు బాబుని మొత్తుకుంటే అప్పుడు చేయం, కానీ సమయం ఉన్నప్పుడు చదువు సేవకు పరిగెత్తులు బాబట్టి అప్పుడు చేయం, కానీ అంత అయిపోయిన ఏం లాభం? దేవుడి మందిరం అంటే అది. దేవుడి మందిరం అంటే అది. మందిరం అంటే ఆశామాషగా. దేవుడి మందిరం పట్ల వారికి ఎంత ఆశ ఉందో చూడండి. దేవుడి మందిరంలో సువార్త పట్ల వారికి ఎంత ఆశ ఉందో చూడండి. దేవుడి వాక్యం పట్ల వారికి ఎంత ఆశ ఉంది. దేవుని యొక్క సన్నిధి వారి ప్రార్థన పట్ల వారికి ఎంత ఆసక్తి ఉందో. మన ప్రభువుకి మన పట్ల ఆశ ఉంది కాబట్టి పరలోక విడిచి ఈ లోకములు నీ నా కోసం ఏం చేసిన పని భలే. ఆయనకు ఆశ లేకపోతే నీకు నాకు రక్షణ వచ్చేది కాదు, మోక్షం దొరికేది కాదు. ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టబట్టే మన పట్ల అంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చాడు. కావున మనము కూడా ఈ 2021 సంవత్సరంలో ప్రవేశించాం. మన ఆశను మనం మార్చుకుందాం, మన గోల్స్ని మనం మార్చుకుందాం, మనం సెటరేట్ చేసుకుందాం. మన ఆశలను మార్చుకొని ఆ ప్రకారం ముందుకు కొనసాగడానికి ప్రభు కృప మనకు సహాయం చేయను కాక. ఈ కొద్ది మాట ప్రభు మన వెనుకలో దీవించిన కాక ఈ అవకాశం స్థానిక సంఘ పెద్దలకు నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను.